ఆశని జీవాహారముగా మనం తీసుకోబోతూ ఉన్నాం. జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. పిల్లరా, ఇక్కడ వాక్యములో మూర్ఖుల గురించి రాయబడి ఉంది. రెండోది జ్ఞానుల గురించి రాయబడి ఉంది. ఎందుకంటే లోకములో అనేక మంది ఉంటారు కనుక. అయితే దేవుడు మనకు తెలియచేస్తున్న విధానం ఏంటంటే, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఈరోజు జ్ఞానముతో నువ్వు జీవించాలని, వాక్య సంబంధమైన జ్ఞానంతో నీ జీవితాన్ని మలుచుకుంటూ నువ్వు బ్రతకాలని, జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలని, జ్ఞానంతో ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళాలని, జ్ఞానంతో నీ బ్రతుకు దినాలు భక్తితో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. కాబట్టి జ్ఞానయుక్తమైనటువంటి పెదవులతో జ్ఞానము కలిగి నీ నోరు విప్పినప్పుడు మాట్లాడే విధానం, పలకరించే విధానం, సంభాషించే విధానం నీ పెదవుల నుంచి వచ్చు. దేవుని యొక్క మాట అనే దయారసమైనటువంటి గొప్ప మాటతో నిన్ను నీవే కాపాడుకోవటానికి జ్ఞానయుక్తమైనటువంటి దేవుని మాట నీ పెదవుల నుండి వచ్చినప్పుడు నీవు కాపాడబడతావు. అతి కృపలో ప్రభు మనను కాపాడుతూ నడిపించి ఆయన జ్ఞానయుక్తమైనటువంటి మాటతో మన పెదవులను ఆయన నింపునట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి,